హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి. చివరి వరకు చూడండి. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. న్యూ స్టోరీ స్టార్ట్ చేశానండి. 'ఐ హేట్ యూ మై బీస్ట్' పార్ట్ 1. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బోర్డును చూసి గర్వంగా ఊపిరి తీసుకుని కాలేజీలోకి అడుగుపెట్టింది ప్రజ్ఞ. ఆనందం నిండిన ముఖంతో చుట్టూ చూస్తూ లోపలికి నడిచింది. కాలేజ్ ఆవరణం అంతా చెట్లతో నిండిపోయింది. అది వర్షాకాలం కావటంతో అప్పుడప్పుడే చిగుళ్ళు తొడుగుతున్న చెట్లు ఎంతో అందంగా ముద్దుగా కనబడుతున్నాయి. కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్తో కాలేజ్ అంతా కలకల్లాడిపోతుంది. వెల్కమ్ ఫ్రెషర్స్ అనే బ్యానర్తో ఎంతో మందికి కలలకి స్వాగతం చెప్తున్నట్లుగా ఇక ప్రదర్శిస్తుంది అక్కడ వాతావరణం. లగేజ్ బ్యాగ్ని లాగుతూ కాలేజ్ సౌందర్యాన్ని చూస్తూ ముందుకు నడుస్తున్న ప్రజ్ఞ భుజానికి ఎవరో బలంగా తాకారు. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోబోయింది. కంగారుగా నడుస్తూ ఎటో చూస్తున్న ఆ వ్యక్తి తడబడి సారీ అండి అని లేపుతూ అస్పష్టంగా తన ముఖాన్ని చూశాడు. అతని ముఖంలో అప్పటి వరకు ఉన్న కంగారంతా పోయి తనకి తెలియకుండానే వావ్ అన్నాడు చిన్నగా, బ్యాగ్ని పైకి లేపి. తనకి తగిలిన దెబ్బలను చూసుకుంటున్న ప్రజ్ఞ అతనేదో అన్నట్టుగా వినబడేసరికి ఏంటి అంది కనుబొమ్మలు ముడివేసి. కన్ను ఆర్పకుండా తననే చూస్తున్న ఆ అబ్బాయి తేరుకుని ఐ మీన్ మీరు ఫ్రెషరేనా అని అడిగాడు ఎగ్జైట్మెంట్తో. ఆమె సమాధానం చెప్పేలోగానే రేయ్ సిద్ధు పదరా, ఇక్కడేం చేస్తున్నావు, వాడు వెళ్ళిపోతాడేమో అని దాదాపు అరిచినట్లుగానే అంటూ వేగంగా నడుస్తూ సిద్ధు దగ్గరకొచ్చాడు తన స్నేహితుడు ప్రశాంత్. ప్రజ్ఞను అలాగే కన్ను ఆర్పకుండా చూస్తూ ప్రశాంత్ చెయ్యి పట్టుకుని ఆగరా అన్నాడు అతను. ప్రశాంత్ ఏమైందో తెలియక ఎందుకురా అని అడుగుతూ ప్రజ్ఞ వైపు చూస్తున్న సిద్ధుని చూసి ఏదో అర్థమైనట్టుగా చిన్నగా నవ్వాడు. రే మామా, మ్యాటర్ నాకు అర్థమయ్యింది, కానీ వాడు పోతే మళ్ళీ దొరకడ్రా, ఆ అమ్మాయిని తర్వాతైనా చూడొచ్చు అన్నాడు ఏడుపు ముఖం పెట్టుకుని. అతను ప్రశాంత్ అంటున్న మాటలు కాస్త కూడా పట్టించుకోకుండా ఆమె వంక చూస్తూ హలో, మిమ్మల్నే అండి, మీరు ఫ్రెషరేనా అని అడిగాడు మళ్ళీ సిద్ధు. మోచేతికి గీరుకుపోయినట్టు తగిలిన గాయాన్ని బాధగా చూస్తున్న ప్రజ్ఞ హా అని చెప్పబోతున్నప్పుడే మైక్లో ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించేసరికి ఓ మై గాడ్, నేను వెంటనే ఆడిటోరియంకి వెళ్ళాలి, బాయ్ అంటూ కంగారుగా అక్కడి నుండి పరిగెత్తింది. ఇంకా శిలలా బిగుసుకుపోయిన ఆమె వంక చూస్తూ ఆమె వెళ్ళిన వైపుకే తిరిగాడు సిద్ధు. రే సిద్ధు పదరా, తను వెళ్ళిపోయిందిగా అని అన్నాడు ప్రశాంత్ కంగారుగా. సిద్ధు అలాగే పరిగెత్తుతున్న ప్రజ్ఞాన్ని చూస్తూ సరే పద వెళ్దాం ఆడిటోరియంకి అంటూ క్షణం ఆలస్యం చేయకుండా ఆమె వెనకే పరిగెత్తాడు. ఇంక చేసేదేమీ లేక రే ఆగరా అనుకుంటూ సిద్ధు వెనకాల పరిగెత్తి అలసిపోయి అక్కడే కూర్చుండిపోయాడు ప్రశాంత్. ప్రజ్ఞ ఇటు అందం అటు తెలివి ఉన్న అమ్మాయి. మరి కుచించుకుపోయినట్లు కాకుండా, సన్నగా కాకుండా, లావుగా కాకుండా ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ట్రెడిషనల్ ఫ్యాషన్ ఏదైనా సరే తనకి చాలా బాగా నచ్చుతాయి. మీడియం పొడవుతో ఉండే హెయిర్ స్టైల్తో పోనీ లేదా పఫ్ హెయిర్ స్టైల్ని ఎక్కువగా వేసుకుంటుంది. కొన్ని విషయాల్లో అబ్బురుపరిచే తెలివి, మరి కొన్నింటిలో అల్లరి చిలిపితనం, అలాగే కొన్ని విషయాలలో చాలా ఖచ్చితత్వం, మరికొన్నింటిలో అంతులేని సందేహాలు ఆమె లక్షణాలు. లగేజ్ని హాస్టల్ రూమ్ ముందు పడేసి వెంటనే ఆడిటోరియం హాల్ దగ్గరికి పరిగెత్తింది. అప్పటికే ఎవరో ప్రొఫెసర్ స్పీచ్లు ఇవ్వటం మొదలుపెట్టారు. లోపలికి వెళ్దామంటే కాస్త భయంగా అనిపించగా అక్కడే నిలబడింది. కాస్త ముందు రావాల్సింది, అందరూ సిట్రేట్గా కూర్చుని ఉన్నారు, నేను ఒక్కదాన్నే లేట్ కొమ్మల్లా ఇప్పుడు ఎలా వెళ్ళను అని అనుకుంది మనసులోనే. ఇంతలో సిద్ధు వచ్చాడు అక్కడికి. ఏమైందండి, లోపలికి వెళ్లకుండా ఇక్కడే నిల్చున్నారు అని అన్నాడు ఆమె కంగారుని చూసి. నథింగ్, ఏమీ లేదు అని అంది ప్రజ్ఞ భయాన్ని దాస్తూ. కొన్ని విషయాలలో ప్రజ్ఞకి చాలా భయం ఉన్నా ఎదుటివారికి తెలియకుండా మేనేజ్ చేయడంలో తనకు తనే సాటి. అయితే పదండి వెళ్దాం అని అన్నాడు సిద్ధు. మీరు కూడా ఇక్కడికేనా అని అంది ఉత్సాహంగా, తనకి లోపలికి వెళ్ళడానికి తోడు దొరికిందనే ఆనందంలో. హా, నేను కూడా ఫ్రెషరే, పదండి వెళ్దాం అన్నాడు సిద్ధు. ఎవరో స్టూడెంట్ మైక్లో తనని తాను పరిచయం చేసుకుంటూ ఉండగా లోపలికి అడుగుపెట్టారు ప్రజ్ఞ సిద్ధు. ఆడిటోరియంలో ఉన్న వాళ్ళంతా ప్రజ్ఞని తదేకంగా చూశారు. వావ్, భలే ఉందరా అమ్మాయి అంటూ
కొందరనే మాటలు ప్రజ్ఞకి వినబడ్డాయి. ఒక్కసారిగా ఆమెకి చాలా భయమేసింది. వేగంగా వెళ్ళి ఖాళీగా కనిపించిన సీట్లో కూర్చున్నారు ఇద్దరు. ప్రజ్ఞకి కాళ్ళు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అరే ప్రజ్ఞ, అసలు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? కామ్ డౌన్. మనం లేటుగా వచ్చింది ఇంట్రడక్షన్ స్పీచ్కే కదా, క్లాసిక్ కాదు కదా. సో డోంట్ వరీ. ఇక వాళ్ళు నిన్ను అలా అన్నందుక డోంట్ వరీ, అది కాంప్లిమెంట్ యార్, భయపడకూడదు, ఆనందించాలి అని అంటూ తనకి తను భయాల నుండి విముక్తి చేసుకునే పనిలో పడిపోయింది. గుండె వేగాన్ని అదుపు చేసుకుని మామూలు అవ్వడానికి గదినంతా తదేకంగా చూసింది. వెనక వైపు తిరిగి చూసేసరికి అక్కడ మరొక తలుపు కనిపించింది ఆమెకి. అయ్యో, ఈ డోరు ఈ రూమ్దేనా? ఛ, ఇటు నుండి వస్తే అయిపోయేది కదా. ఎవరూ మనల్ని చూసేవారే కాదు అనుకుంటూ ఉండగానే గాఢంగా ఊపిరి వదిలి, అయినా పాస్ట్ ఈజ్ పాస్ట్, కూల్గా ఉండాలి అంటూ మనసుకి నచ్చజెప్పుకుంటుంది. రేయ్ సూర్య, ఆ అమ్మాయి ఎవరో కానీ సూపర్గా ఉందిరా, జూనియర్ అనుకుంటా అన్నాడు సూర్య స్నేహితుడు నాని. ఫోన్లో సీరియస్గా ఏదో చూస్తున్న సూర్య, ఆహా అయితే వెళ్ళి నీ బదులు తన్ని ఎగ్జామ్ రాయమను, సూపర్గా ఉందిగా, సూపర్గా రాస్తుందేమో అన్నాడు వెటకారంగా సూర్య. అందాన్ని ఆస్వాదించలేని నీలాంటి మొద్దుకు చెప్పాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని చిరాగ్గా అన్నాడు నాని. లేకపోతే ఏంట్రా, ఇలా చదువు మీద పెట్టాల్సిన దృష్టి అమ్మాయిల మీద పెట్టినందుకే 4 సబ్జెక్టులు అలాగే ఆగిపోయాయి అని అన్నాడు అతను అలాగే ఫోన్ వంక చూస్తూ. వీడింతే ఇంకా అన్నట్టు తలను అడ్డంగా ఊపి నిశ్శబ్దంగా కూర్చున్నాడు నాని. ఇంతలో స్టూడెంట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్లోని తన వంతు వచ్చింది. ఇంట్రడ్యూస్ చేసుకోవటానికి స్టేజ్ పైకి వచ్చింది ప్రజ్ఞ. సైడ్ పిన్స్తో ఆల్మోస్ట్ లీవ్ చేసినట్లు ఉన్న హెయిర్ స్టైల్, లైట్ పింక్ కలర్ టాప్లో మెరిసిపోతున్న ఆమెను అందరూ అలాగే చూస్తుండిపోయారు. రే సూర్య, నేను చెప్పిన అమ్మాయి తనేరా, షీఈస్ జూనియర్ అంటూ ఉత్సాహంలో సూర్య భుజాన్ని బలంగా తట్టాడు నాని. నాని తట్టిన ఫోర్స్కి తన ఫోను కింద పడబోతుంటే, ఏంట్రా నీ గోల అంటూ కోపంగా అతని వంక చూశాడు సూర్య. స్టేజ్పై నిలబడి తనను తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్న ప్రజ్ఞ గొంతును వింటూ తెలియకుండానే ఆమె వైపు కళ్ళు తిప్పాడు. క్షణాల్లో అతని ముఖంలో ఉన్న కోపం అంతా మాయమైపోయి ఏదో ప్రశాంతత ఆవరించగా కళ్ళల్లో ఎన్నడూ లేని కాంతి, మనసంతా ఎన్నడూ ఎరగని హాయితో రెప్పార్పడం కూడా మర్చిపోయాడు అతను. సూర్య ఆమెనలా ముగ్ధుడై చూడడాన్ని గమనించిన నాని, హలో బాబు, ఇక్కడే ఉన్నావా? లేదా దృష్టి ఇక్కడ పెట్టి ఇంకెక్కడికైనా వెళ్ళావా? కాస్త నవ్వుతూ వెటకారాన్ని జోడించి అన్నాడు. అతని మాటలతో తేరుకుని తనని తాను సర్దుకుని గొంతు సరిచేసుకుంటూ, హా, అలా నువ్వెళ్తావురా, నేను కాదు అన్నాడు మళ్ళీ ఫోన్లో చూస్తూ. ఛ, ఇప్పటిదాకా అమ్మాయిని మింగేసేలా చూసి ఇప్పుడేమో రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ఏం మాట్లాడుతున్నావురా మామ, నటుడివి వీరారా నువ్వు అని అన్నాడు సినిమా డైలాగ్ రేంజ్లో నాని. ఒక్కటేశానంటే ముఖం పగులుద్ది. అలాంటిదేమీ లేదు గాని సైలెంట్గా నీ పని నువ్వు చూసుకో, లేదంటే ఈరోజు నా చేతిలో నీకు తన్నులు తప్పవంటాడు కోపాన్ని నటించేందుకు ప్రయత్నిస్తూ. అతన్ని పసిగెట్లున్నట్టున్నాడు. నాని భయపడలేదు. ఆహా, అలాంటిదేమీ లేదా? ఏం లేదులేరా, తను అందంగా లేదా, నిన్ను పడేయలేదా అన్నాడు వీలైనంతగా దీర్ఘాలు తీస్తూ నాని. ఇంకిప్పుడు సూర్యకి నిజంగానే కోపం వచ్చింది. నీ బొంద, అందం అంటే ముఖంలో కనబడేది కాదురా మెంటల్. మీసాలు గెడ్డాలు తీసేసి ఇంత మేకప్ వేస్తే నువ్వు అమ్మాయి కంటే అందంగా ఉంటావు తెలుసా అన్నాడు సూర్య. సూర్య గొంతులోని గాంభీర్యం అర్థం అవగానే కాస్త తగ్గి, సర్లే గాని నీ కళ్ళల్లో ఈ టైప్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇంతకు ముందు ఎప్పుడూ నేను చూడలేదురా. నిన్ను పడేసి వెంట తిప్పించుకోగలిగే అమ్మాయి తనేనేమో నా స్ట్రాంగ్ డౌటు అని అన్నాడు కనుబొమ్మలు ఎగరేసి. ఏడ్చావులే పద అంటూ అతనితో పాటుగా బయటకొచ్చేశాడు సూర్య. హాయ్, మై నేమ్ ఈజ్ రుబీనా. తన పేరు ప్రీతి. వెల్కమ్ టు అవర్ రూమ్ అని అంది రుబీనా లగేజ్తో రూమ్ ముందు నిల్చున్న ప్రజ్ఞని. హాయ్, ఐ యామ్ ప్రజ్ఞ అంటూ లోపలికి వచ్చింది ప్రజ్ఞ. తెలుసు, ఇందాక ఆడిటోరియంలో చూసాగా అని అంది ప్రీతి తన బట్టలను కబోర్డ్లో సర్దుకుంటూ. ప్రీతి మాట వినగానే ఏదో గుర్తొచ్చిన దానిలా ముఖం పెట్టి, అన్నట్లు ఇందాక నీతో వచ్చిన తను నీకేమవుతాడు? ప్రీతి భుజం మీద చెయ్యి వేసి ఆంచి అడిగింది రుబీనా. ఆమె సమాధానం చెప్పేలోగానే, అవును ఏమవుతాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అంది ప్రీతి ప్రజ్ఞ మరో భుజం మీద చెయ్యి వేసి కనుబొమ్మలు ఎగరేస్తూ.
వాళ్ళ మాటల్లోని గుడారం అర్థమైన ప్రజ్ఞ, అంత లేదు. అతను జస్ట్ ఆడిటోరియం ముందు పరిచయం అయ్యాడు. ఎస్, జూనియర్‌గా ఒకదాన్ని ఏకాకిలా లోపలికొచ్చే బదులు అతనితో కలిసి వస్తే బాగుంటుందని ఇద్దరం కలిసి వచ్చాం అంతే అంటుంది. ఏదో వినాలి అనుకుని ఇంకేదో విన్నట్లుగా మొఖం పెట్టి అంతేనా అనేసి, అది సర్లే గాని 2 డేస్ లేట్‌గా వచ్చావేంటి అని ఆశ్చర్యంగా అడిగింది రుబీనా. 2 డేస్ వరకు హెల్త్ బాగోలేదు. సో రాలేకపోయాను. ముభావంగా తన లగేజ్ సర్దుతూ అంది ప్రజ్ఞ. రే మామ, ఏ లోకంలో ఉన్నవరా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అని అన్నాడు ప్రశాంత్ బెడ్‌పై పడుకుని తదేకంగా సీలింగ్ వైపు చూస్తున్న సిద్ధూని తట్టేసరికి తేరుకున్నవాడల్లా ప్రశాంత్ వంక చూసి, ఏంట్రా పిలిచావా? అస్సలు వినబడలేదు. మళ్ళీ సీలింగ్ వంక చూసి చూపు నిలిపాడు. హా? మా మాటలు ఎందుకు వినబడతాయి లేరా? ఆ అమ్మాయి మాటలు విన్నాక ఈరోజు ఆడిటోరియంలో హీరో హీరోయిన్ వేరే లెవెల్‌లో ఎంట్రీ ఇచ్చారుగా అన్నాడు ప్రశాంత్. ఎవరన్నార్రా నీతో? అని అడిగాడు సిద్ధు ఉత్సాహంగా ప్రశాంత్ వంక చూసి. ఇంకెవరు, మన రాజుగాడు చెప్పాడు అని అన్నాడు ప్రశాంత్ సిద్ధుతో. సిద్ధార్థ్, ప్రశాంత్, రాజు ముగ్గురు కూడా రూమ్మేట్స్. సిద్ధు, ప్రశాంత్ ఇంటర్ కలిసి చదువుకున్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్. దాదాపుగా ఒకరి నుండి ఒకరికి ఏ సీక్రెట్స్ కూడా దాచుకోరు. ఇద్దరు కూడా బాగా చదివే వాళ్ళే, బాగా అల్లరి చేసే వాళ్ళే. రాజు మాత్రం ఇక్కడ పరిచయమైన కొత్త స్నేహితుడైనప్పటికీ 2 రోజుల్లోనే వీళ్ళతో బాగా కలిసిపోయాడు. రేపటి నుంచి క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయిగా. ఇంక రోజూ ఆ అమ్మాయిని చూడొచ్చు. అనుకుంటే ప్రపోజ్ కూడా చెయ్యొచ్చు అన్నాడు రాజు అప్పుడే గదిలోకి అడుగుపెట్టి. అమ్మో, ప్రపోజా? ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయిగా. మెల్లిగా చేస్తాలే. ప్రపోజ్ అనగానే సహజమైన భయంతోనే అన్నాడు సిద్ధు. అతని ఉలికిపాటుని గమనించి ప్రశాంత్, రాజు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. రే మామ, ఈరోజు ఏమైందో తెలుసా? సూర్యవంక అదోలా చూస్తూ సాగర్తో అన్నాడు నాని. ఇంకా స్టడీ టేబుల్ ముందు కూర్చుని పుస్తకంలో తలదూర్చిన సూర్య నాని చూపులను గమనించినా ఏమీ పట్టనొట్టే ఉండిపోయాడు. ఏమైందిరా? నాని మాటలు అతని చూపులను గమనించిన సాగర్ ఆలస్యం చేయకుండా అడిగాడు ఏమైంది అని. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేస్తేనే స్టోరీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాకపోతే ఆ స్టోరీ ఇవ్వలేకపోయాను. మ్యాక్సిమం ట్రై చేస్తానండి. కాకపోతే నా స్థాయికి మించి అడిగితే నేను కూడా ఏమీ చేయలేను కదా! సో, మీరు అర్థం చేసుకోండి. ఏమీ చెప్పలేకపోతున్నాను ఇంకా. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సారీ మాత్రం చెప్తున్నాను.